పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. అమెరికాలో చదువుకొని ఉద్యోగం చేయాలనే కాదు, అక్కడ ఉండే అమ్మాయి లేదా అబ్బాయిని పెళ్లి చేసుకుని అమెరికాకు వెళ్లాలని కలలు కనే వారికి మెలకువ వచ్చేలా షాక్ ఇచ్చారు ట్రంప్. అమెరికా పౌరుడు లేదా గ్రీన్ కార్డ్ దారుని ఈ మధ్యకాలంలో పెళ్లి చేసుకున్న వారు అంత తేలిగ్గా తమ జీవిత భాగస్వామి దగ్గరకు వెళ్లలేని పరిస్థితి తలెత్తుతుంది. గతంలోలా తేలిగ్గా ఉండే ఇంటర్వ్యూలు, అనుమతుల సమయం ముగిసింది. అక్రమ వలసలపై దృష్టి పెట్టిన ట్రంప్ సర్కారు ప్రతి కేసును సున్నితంగా పరిశీలించాలని నిర్ణయించింది. అమెరికా పౌరుడి జీవిత భాగస్వామి భారత్ లో ఉంటే స్థానిక కాన్సులేట్ అధికారుల ఇంటర్వ్యూను వారు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది కాస్త కఠినంగానే ఉండనుంది. అదే ఇప్పటికీ భాగస్వామి అమెరికా H-1B వర్క్ వీసాపై ఉంటే మాత్రం గ్రీన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్పుడు అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ అధికారుల ఇంటర్వ్యూను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అమెరికా పౌరులు తమ జీవిత భాగస్వాములకు స్పాన్సర్ చేస్తున్న వీసాను పొందాలంటే ఫామ్ I-130 అనుమతులు పొందడానికి 14 నెలల సమయం పట్టొచ్చు. ఆ తర్వాత 3.5 నెలలకు ఇంటర్వ్యూ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ మొత్తం ప్రక్రియ అంతా ముగియడానికి 17 నుండి 20 నెలల సమయం పట్టనున్నట్లు నిపుణులు అంటున్నారు. ఇక గ్రీన్ కార్డ్ దారులు తమ భాగస్వాములకు స్పాన్సర్ చేస్తున్న వీసాకు సంబంధించి చాలా జాప్యం నెలకొంది. F-2A గ్రీన్ కార్డ్ కేటగిరీలో భారీగా బ్యాక్లాగ్ ఉంటుంది. ప్రస్తుతం 2022 జనవరి 1న దరఖాస్తు చేసుకున్న వారికి ప్రాధాన్యం ఇస్తున్నారు. అంటే దాదాపు 3 ఏళ్ల నాటి అప్లికేషన్ను మొదటిగా చూస్తున్నారు. దీని అర్థం ఇప్పుడు దరఖాస్తు చేసుకుంటే ఇంకో 3 నుండి 4 ఏళ్ల సమయం పట్టొచ్చు. ఈ నేపథ్యంలో దరఖాస్తుదారులు వీలైనంత త్వరగా పేపర్ వర్క్ ను పూర్తి చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో ఇంటర్వ్యూలో కఠిన ప్రశ్నలకు సిద్ధపడాలని చెబుతున్నారు. ఇటీవల కాలంలో పెళ్లిళ్లకు సంబంధించి మరిన్ని ఆధారాలను అమెరికా అధికారులు కోరుతున్నట్లు ఇమిగ్రేషన్ అధికారులు వెల్లడించారు. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.